దాని ఫలితం మీద మనకు ఆసక్తి ఉండదు. పని మీద దృష్టి ఉంటుంది, చేసేస్తాం, వదిలేస్తాం. ఎవరికి యోగం ఉంటే వారు దాని ఫలితాన్ని అనుభవిస్తారు. మనం అనుభవించేదేదో మనం అనుభవిస్తాం. ఇప్పుడు ఇది విన్నాక అప్పటికి చాలా సందేహాలు పటాపంచలైన ధృతరాష్ట్రుడికి. మనకు కూడా అయిపోవాలి. ఇక ఊరికి 100 ప్రశ్నలతో చంపుకు తినద్దు అన్నాడు. అంచేత హిందూ మతం ఎంత సత్యమో ఇతర మతాలు సత్యమే. కానీ ఈ అనేక మతాల ఉనికిని అంగీకరిస్తున్న ఏకైక ధర్మం వైదిక ధర్మం. గమనించండి. మీరు ఇతర ధర్మాలు ఏమైనా ప్రశ్న అబ్బే మా దేవుడి కంటే ఏదీ లేదు, నా పేరు ఒక్కటేనండి, ఇంకో పేరు మీరు చెప్పకూడదు, అందుకే మేము ఆ ప్రసాదాలు కూడా ముట్టుకోమండి, అసలు కొబ్బరికాయ మీరు దేవుడి గుళ్ళో కొడతారు కదా, కొబ్బరికాయ పచ్చడి పెడితే తినమని ఈ మధ్య పని మనుషులు చెబుతున్నారు. వేరే మతంలో ఉన్నవాళ్ళు కొబ్బరికాయ పచ్చడి తినరు, ఇక్కడ కొబ్బరికాయ దేవుడికి కొడతారు. అది అంత పాపం అన్నమాట. అంటే వారి దేవుడు కొబ్బరికాయతో సంబంధం లేదు. వారి దేవుడు కొబ్బరికాయతో సంబంధం లేదంటే వారి దేవుడు పరిపూర్ణుడు కాదు. అసంపూర్ణుడైన వాడు దేవుడు కాజాడు. దేవుడికి ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం, ఓ దాంట్లో ఉండడం, ఓ దాంట్లో ఉండకపోవడం ఉండదు. ఉంటే వాడు దేవుడే కాదు. అందుకే మా దేవుడికంటూ కొన్ని ఉంటాయండి, అవే తింటామండి, మేము మిగిలినవి తినమండి. మీ దేవుడికి నైవేద్యం పెడితే మరి మీ దేవుడు మా దేవుడు అంటున్నామంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు, దైవతత్వం కించిత్ కూడా నీకు తెలియదు. భారతీయులకు తెలుసు, వైదికులకు తెలుసు, హిందువులకు తెలుసు. అందుకే అన్ని దైవాలని మనం అంగీకరిస్తాం, అన్ని మతాలని మనం అంగీకరిస్తాం. ప్రపంచంలో ఉండే అన్ని రకాల మతాలు, నాస్తిక మతం సహా అందరి నమ్మకాలని అంగీకరించే ఏకైక ప్రజాస్వామ్య మతం హిందూ మతం. నా మతానికి నమస్కారం, నా జాతికి నమస్కారం. అంత విశాలమైన భావన మరో చోట ఉండదు. అందుకే శాశ్వతంగా ఉండేది ఇది ఒక్కటే. 2000 ఏళ్ల క్రితం ఓటు రావచ్చు, 1500 ఏళ్ల క్రితం ఓటు రావచ్చు, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఇంకోటి రావచ్చు. మధ్యలో వచ్చినవన్నీ మధ్యలోనే పోతాయి. నడుమ వచ్చిన ప్రేమ నయగారమవును, నారీనరుల ప్రేమ నడుమనే పోవు. అంటే అనాదిగా ఉన్నటువంటిది వైదిక ధర్మం మాత్రమే. శాశ్వతంగా ఉండేది కూడా అదే. ఇతరులు చేసే ప్రచారాలకు ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం లేదు. మన పని మనం చేస్తే చాలు. అది ఉంటుంది కదా, మనం ఏం చేయక్కలా అని వదిలేయడము తప్పే, అది ఉండదేమో అని బెంగ పెట్టుకుని గుండెపోటు తెచ్చుకోవడము తప్పే. ఇప్పుడు ఇంకో మాట చెబుతాడు. సరే, పాపపుణ్యాలు మనుషులు అనుభవించాలి అంటున్నారు కదా, నమ్మకం ఉంది కాబట్టి, నమ్మాం కాబట్టి ఎవరి నమ్మకాల ప్రకారం వారు అనుభవించవలసిందే అంటున్నారు కదా. మరి అనుభవించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పనులు చేస్తూ కూడా వాటి ఫలితం మనకి రాకుండా ఉండడం అజ్ఞానం పొందడం అన్నారే. మరి ధర్మాత్ములైన వాళ్ళు, లోకంలో పుణ్యాత్ములైన వాళ్ళు కూడా మరి వాళ్ళలో లోభాలు కనపడుతున్నాయండి, స్వార్థాలు కనపడుతున్నాయండి, చాపల్యాలు కనపడుతున్నాయండి, వ్యామోహాలు కనపడుతున్నాయండి. కారణం ఏమిటి? కీర్తికాంక్ష కొందరికి, స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు. ఇప్పుడు పురుష వ్యామోహాలు కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు తయారవుతున్నారు పాపం, మేము ఉన్నామని. ఇది 2 వ్యామోహాలు ఒకటే. ఆ పైన 3వది కనకం, డబ్బుకాంక్ష. ఈ పదవీకాంక్ష లేనివాడు 4వది ఇప్పుడు బయలుదేరింది కొత్తగా కలియుగంలో, కనకం, పదవీకాంక్ష. ఈ కీర్తికాంక్ష, డబ్బుకాంక్ష, స్త్రీకాంక్ష, మరి పదవీకాంక్ష, ఇవి పెద్దవాళ్ళలో కూడా కనపడుతున్నాయి, తత్వం తెలిసిన వారిలో రోజు వేదాంతం చెప్పేవాళ్ళు కూడా కనపడుతున్నాయి. నేను వచ్చాను ఆ దేవాలయంలో, నాకు సరైన దర్శనం కల్పించలా. సరైన దర్శనం కల్పించలేదని మాట్లాడుతున్నావంటే నువ్వు సన్యాసివి కాదు ముందు. దాన్ని ఇక్కడ ప్రశ్న చూడండి. ఏషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం తే బ్రాహ్మణాయితో ముక్తాః స్వర్గం యాంతి త్రివిష్టపం. కుండ బద్దలు కూడా చెబుతారండి సనత్సుజాతుడు. ఎందుకని? బ్రహ్మదేవుడు స్వయంగా ఈ పెద్ద మనిషిని సృష్టించి నువ్వు సంసారం చేసుకోరా అబ్బాయి అంటే నేను ఒప్పుకోను, నాకు జ్ఞానం కావాలి, నాకు అజ్ఞానం ఏదో ఉంది మీ దయ వల్ల, నన్ను అజ్ఞానంలో పడేయకండి దయచేసి అని అజ్ఞానంలో పడమన్న తండ్రి ఆజ్ఞని వ్యతిరేకించి జ్ఞానంలోనే ఉండిపోయిన దిగ్ధంతులండి సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు నలుగురు కూడా. వాళ్ళు ఎందుకు అజ్ఞానంలో పడతారండి? వాళ్ళు మొహమాటం వాళ్ళకెందుకు ఉంటుందండి? మనకు ఉంటుంది లేదు. అందుకని కొండ భద్ర కూడా చెబుతారు, నేను అంతకంటే భద్ర కొడతాను. ఏషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తత్ జ్ఞాన సాధనం. వారి ధర్మం వారు చేస్తున్నప్పుడు నచ స్పర్ధ ఉండదు. ఇంకొకరికంటే బాగా చెయ్యాలి. పండితులైన వారు, వేదాంతులైన వారు పళ్ళు, పంచెలు, పారితోషికాలు, పాదాభివందనాలు అందుకుంటున్న వరకు నేను కూడా పాదాభివందనం చేసి చెబుతున్నా. ధర్మాన్ని కాపాడడం కోసం మనం ఉన్నాం, కానీ మనలో మనం ఈర్ష్యాసూయలు పెంచుకోవడం కోసం కాదు. వారికి ఆ గౌరవం జరిగింది, నాకెందుకు జరగదు, వారికి ఎంత ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు, వారు వస్తే నువ్వు ఎదురుళ్ళవు, నేను వస్తే ఎందుకు ఎదురురా, ఇవన్నీ మాట్లాడుతున్నామంటే మనకి వేదాంతం రవ్వంతా తెలియదు అన్నమాట. ఏషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. అంచేత మన ధర్మాన్ని మనం నిర్వహించడంలో స్పర్ధ ఉండకూడదు. ఇంకొకరితో పోటీ పడి మనం ధర్మం చేయాలి. మనం పని చేయడంలో మనకు ఆనందం ఉంది కాబట్టి చేద్దాం. అంటే ఇంకొకటి ఇదే తిమ్మరసు గీత. మీకు తిమ్మరసుకి ఎప్పుడో చిన్నప్పుడు బడిలో కనిపించి ఒక గీత గీసేట. ఈ గీతను జరపకుండా చిన్నది చేయమన్నారు. చాలా మందికి తెలుసున్నది ఇందులో గొప్ప వేదాంతం ఉంది, తెలివితేటలు కాదు. ఏమంటే ఆయన గీసేట ఆ గీత అలాగే ఉంచి కింద పెద్ద గీత గీసేట. తెలివితేటలు గొప్ప చప్పట్లు కొట్టి ఆయన దేశానికి మహామంత్రి అయ్యాడు, బాగానే ఉంది. చాలా మంది చెప్తాం ఇక్కడ. కానీ ఇందులో ఒక రహస్యం గమనించండి. ఆ ఉన్న గీతను చెరపకుండా తిమ్మరసు పెద్ద గీత గీశాడు కింద, దానికంటే పెద్దది. అప్పుడు అప్రయత్నంగా రెండోది చిన్నదైందా లేదా?
అంటే ఇందులో ఉన్న ధర్మ సంస్కారం నీతి ఏమిటంటే నువ్వు నీ పని నువ్వు చేసుకుని జీవితంలో నువ్వు ఎదగడానికి ఇంకొన్ని చెరిపేయవలసిన అవసరం లేదు. చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు. ఎంత గొప్ప నీతి ఉండేది పిల్లలకి చెప్పదు. ఇవాళ పోటీ వ్యవస్థలో నీ మార్కులు, మీ పిల్లల్ని ఎప్పుడైనా మార్కుల గురించి ప్రశ్నిస్తే అమ్మా నీకు 25కి యూనిట్ పరీక్షలో 18 వచ్చాయి కదా, వచ్చే పరీక్షలో 20 తెచ్చుకోమని చెప్పండి. ఎందుకంటే పక్కింటి అమ్మాయికి వచ్చాయని పోల్చకండి. వాళ్ళకి నీకు ఒకే బడిలో చేర్చాం, ఒకే ఫీజు కట్టాం, ఒకే బస్సులో పంపిస్తున్నాం, కానీ ఇద్దరు వేరు కదా, ఒకే అమ్మాయి కాదుగా. అంతే. మీ పిల్లతో పోటీ పెట్టండి. నువ్వు ఇన్ని తెచ్చుకున్నావు కదమ్మా, ఇంకొంచెం 2 తెచ్చుకోమ్మా, తప్పకుండా నెలలు సమయం ఉంది, మళ్ళీ ఈ నెల పరీక్ష నెలలు ఉంటుంది కదా, ఈ నెలల్లో ఇంకొంచెం కృషి చేసి అమ్మాయి 2 మార్కులు తెచ్చుకుంటాం, పర్వాలేదు. తెచ్చుకోపోయినా పర్వాలేదు కానీ తెచ్చుకోవాలి కదా అని చెప్పాలి. తెచ్చుకోకపోతే కుదరదు. వాళ్ళకి ఎందుకు వచ్చి ఇలాంటి మాటలు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు ఇవాళ. అందుకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. బీటెక్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఆత్మహత్యలు ఇవ్వండి కర్మ కాకపోతే దేశానికి. వాళ్ళకి ఏం నేర్పామండి మనం? 15 ఏళ్ళు చదువు చెప్పాం కానీ ఆ మనోధైర్యం నేర్పలేదే. భవన నిర్మాణ శాస్త్రం చదువుతారా, ఇంజనీరింగ్, వాళ్ళ జీవిత నిర్మాణం వాళ్ళకి తెలియదా? అది నేర్పలేదు మనం. తల్లిదండ్రులు ఎంత శోకంలో మునిగిపోతున్నారని చివరికి ఎందుకని మనం చేసిన ఒత్తిడే లేదా బడిలో ఒత్తిడి ఏదో ఒకటి కారణమైంది. ఎవరో ఒకరు అజ్ఞానంలో ఉన్నారు. అది పోగొట్టుకోవాలంటే ఈ వేదాంతాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ఏషాం ధర్మేన చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. ఎవరు తమ బాధ్యతల్ని ధర్మాన్ని నిర్వర్తించడంలో పోటీ లేకుండా ప్రవర్తిస్తారో వారికి అది జ్ఞాన సాధనం అవుతుంది. దీన్ని నిష్కామ కర్మ అన్నారు రమణ. నిష్కామ కర్మ చేసే విధానం కూడా ఆయన చెప్పాడు. ఒకడు అడిగాడు నిష్కామ కర్మ అంటే నాతో రా చూపిస్తా అన్నట్టు. దారిలో ఓ తుమ్మకర్ర తీసుకున్నట్ట, ఓ చోట కూర్చున్నట్టు ఆయన దాన్ని పట్టుకుని రాయి పెట్టి, మరి కత్తులు లేవు కదా, ఒక రాయి పెట్టి దాన్ని ఇలాగా ఆ పై తోలంతా తీసేసి ఆ కణుపులన్నీ చెక్కేసి ఉన్నగా తయారు చేశాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆయన మాట్లాడాడు, ఆయన చేసి చూపిస్తాడంతే. ఏమిటి నిష్కామ కర్మ అన్నాడు, కంగారు పడకనట్టాడు ఆయన. ఇంత కర్ర అందంగా తయారు చేశాక దానికి అన్ని చేయవలసిన సేవలన్నీ చేసి ముళ్ళు తీసేసి తోలు తీసి చెక్కేసి అన్నీ నున్నగా తయారు చేశాక మహర్షి ఆ కర్ర పట్టుకుని 2 అడుగులు ముందుకు వేశాక ఓ గొర్రెలు కాసుకునేవాడు వచ్చి సన్యాసం దండం స్వామి అన్నట్ట అరుణాచలం కొండల మీద ఈ కర్ర వాడి చేతిలో పెట్టేట. వెంటనే ఇప్పుడు కేసు ఇది నిష్కామ కర్మ అంటే అన్నట్టు అయిపోయింది. కర్ర మనం తయారు చేయగలం, నున్నగా చేయగలం, దానికోసం శ్రమ పడగలం. ఆ చేయడంలో మనకు ఆనందం ఉంది కాబట్టి పడ్డాం. కానీ మనం ఉపయోగించుకోవాలి. వారికి అది అవసరం, మనకు అవసరం లేదు. సన్యాసికి నాకు కర్ర దేనికి, నన్ను కుక్కలు కూడా ఏం ముట్టవు. అందుకని వారికి ఇచ్చారు, వారు గొర్రెలు కాసుకుంటారు, వారికి అవసరం. మనం పని చేయడం అది ఎవరికి అవసరమో వారికి ఇవ్వడం. ఫలితం మనకి ఎలాగో వస్తుంది. ఇప్పుడు ఇంత చేసిన రమణ మహర్షికి ఆత్మసంతృప్తి మిగిలిందా లేదా? పోనీ లోకంలో ప్రచారం అనుకున్నాం, ఈ కథ చాలా మందికి తెలిసిందా, ఆ రకంగా ప్రాచుర్యము లభించిందా? ఆయన కోరుకోకపోవచ్చు కానీ వచ్చిందా లేదా? వస్తుందండి, ఎక్కడికి పోదు. సమాజం ఎవరి రుణం అట్టి పెట్టుకోదు. ఇదే నిష్కామ కర్మ. దీన్నే భగవంతుడు కర్మయోగం పేరు మీద 3వ అధ్యాయంలో చెప్పారు. తే బ్రాహ్మణ ఇతో ముక్త. అటువంటి బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానులైన వ్యక్తులు ఇతో ముక్త, ఇక్కడే దీని నుంచే ముక్తులు. స్వర్గం యాంతి త్రివిష్టపం. వాళ్ళకి మామూలు ఏదో దేవతలు ఉండేటువంటి స్వర్గం, రంభాది అప్సరసలు ఉండే స్వర్గం కాదయ్యా. బ్రహ్మజ్ఞానులు ఉండే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతారు. అంతకంటే ఏం కావాలి? అందుకని మనం చదువులో కానీ ఆటల్లో కానీ పోటీలని పెంచకండి ఊరికి. ఈ ఆట ఆడడం వల్ల నీకు ఆనందం ఉంది కాబట్టి ఆడమనండి, ఈ చదువు చదవడం వల్ల నీకు ప్రయోజనం ఉంది కాబట్టి చదవమనండి. అలా చేస్తే అప్పటికప్పుడే జీవన్ముక్తులు అవుతూ ఉంటాం. మనం ముక్తి మార్గంలో ఉండి పని చేస్తున్నాం, మనం ఆనందంగా ఉంటాం. మీరు అనుకునే మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు ఎలాగూ వస్తాయి, అవి ఎలాగూ తప్పు. మేము ఇందాక చెప్పుకున్నట్టే కర్రవాడికి ఉపయోగపడింది. రావాల్సిన కీర్తి రమణ మహర్షికి వచ్చిందా లేదా ఆయన కోరుకోకపోయి ఈ కథ ఎంతమంది ఎన్ని చోట్ల చెప్పారండి. ప్రాచుర్యం కీర్తి అంటే అదే కదా వచ్చిందిగా. ఆయన కరగాల్సిన ఆత్మసంతృప్తి కలిగిందా లేదా? ఆ కర్ర అలా చెక్క ఆయన అట్టి పెట్టుకుంటే ఏమయ్యి, ఇదివరకు ఆయన దగ్గర ఒక కర్ర ఉంటుంది, ఇది 2వ కర్ర, ఈ 2 కర్రలు దాచడానికి ఒక గూడు, ఆ గూడు దగ్గర ఓ మనిషి. మొత్తం పెంచుకోలేదు. పరికరాలు కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహాని. ఒక కర్ర పెరిగితే అనేక రకాలు పెరుగుతాయి. ఇంకా మన ఇంట్లో బీరువాలు పెరిగినట్టే, బీరువాలను బట్టి ఇల్లును బట్టి ఇల్లాలు పెరిగినట్టే. ఏమైంది, సంసారాలు పెరగలా అనవసరంగా? ఇదే పెంచుకో. ఇవాళ అందరం సన్యాసులుగా ఉన్న వాళ్ళు కూడా ఆలోచిద్దాం దయచేసి. ఇంత పెంచుకోవడం అవసరమా? ఇన్ని పీఠాలు, ఇన్ని ఎకరాలు, ఇన్ని ఆస్తులు, ఇన్ని గోడలు, ఇన్ని కోటలు ఎవరెవరో ఆక్రమించడం, మళ్ళీ దీనికోసం రాజకీయ నాయకుని పిలవడం, వాళ్ళని అడ్డం ఉండమన్నా వాళ్ళని మన భక్త శ్రేణిలో చేర్చుకోవడం, వాడికి అధికారం పోగానే మనం ఎవడో పట్టుకెళ్ళి లోపల వారేయడం, ఇదంతా అవసరమా? ఇదంతా మనం పెంచుకున్నది వ్యవహారం. ఈ పెంచుకోవడం లేకపోతే, ఈ స్పర్ధ లేకపోతే, ఈ పోటీ లేకపోతే హాయిగా ఉంటారు వారైనా మనమైనా. జ్ఞానాన్ని బోధించేవారే ఈవేళ తాపత్రయాలు పెట్టుకుంటుంటే అజ్ఞానంలో ఉన్న మనం పెట్టుకోవడంలో ఆశ్చర్యం ఉందండి. ఇప్పుడు మరొక్క ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్న విని మనం సెలవు తీసుకుందాం. మీరు కూడా ఆలోచించండి.
మహానుభావులైన వాళ్ళు దాన ధర్మాలు బాగా చేసేవారు, యజ్ఞయాగాదులు చేసేవారు. అంతేకాదు గొప్ప పండితులైన వాళ్ళు కూడా అజ్ఞానంలో పడిపోతున్నారు. పప్పుకుండలో పడిపోతున్నా ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా అని తుపాకీ రావుడు అంటారు మా దగ్గర, కొన్ని ప్రాంతాల్లో పెట్టెల దొర అంట. పప్పుకుండలో పడిపోతున్నా పప్పులో గాలించామన్నమాట, అందుకే వచ్చింది. అందుకని పప్పుకుండలో ఎందుకు పడిపోతున్నారు, ఇలాగ పప్పులో ఎందుకు కాలేస్తున్నారు? ఈ వీరు సంపాదించిన జ్ఞానం ఏమవుతోంది? వీరు చేసిన దాన ధర్మాలు వీరిని ఎందుకు కాపాడటం లేదు? వీరు చేసిన మరి శతరుద్ర సహిత, సహస్ర చండీ సహిత, లక్ష విష్ణు సహిత, కోటి గణపతి సహిత, చిత్తశుద్ధి రహిత యాగాలు వీరిని ఎందుకు కాపాడడం లేదు? ఎన్ని జరుగుతున్నా మళ్ళీ వీళ్ళే ఎందుకు మాయలో పడిపోతున్నారు? ఈ భయంకరమైనటువంటి విషయానికి అసలైన సమాధానం 23:30 గంటల్లో మీ ముందు ఉంచబోతున్నాం. ధైర్యం ఉంటే వినండి.